మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. రేపు సోమవారం రాత్రి మీరు నిద్రించే ముందు గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మనం చేసే పూజలు వ్రతాల వల్ల మాత్రమే లక్ష్మి ఇంటిలో ఉండదు. మనం వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి మొత్తాన్ని ఎప్పుడూ కూడా చక్కగా నీట్గా సర్దుకోవాలి. అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంటిలో ఉంటుంది. డబ్బులు కూడా ఇంటిలో పొదుపు అవుతాయి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తాము. మనం తినే ఆహారం వల్లనే కదా మనకు బలం వస్తుంది. అలాంటి ఆహారం తయారు చేసే స్టవ్ను ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే దానికి అర్థం మీరు సరిగ్గా వంటగదిని శుభ్రం చేయటం లేదని. ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించినా తట్టుకోలేకపోతూ ఉన్నారు. బలమైన ఆహారం లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము మరియు మంచి సంపద లభించాలని అనుకున్నట్లు అయితే రేపు సోమవారం గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెట్టండి. ఇవి గ్యాస్ స్టవ్ క్రింద పెట్టడం వల్ల ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు. భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మరి రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అన్నం విలువ తెలిపే ఒక నీతి కథను విందాం. అన్నాన్ని వృధా చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ధర్మాపురం అనే ఒక ఊరిలో సుధా అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అందమైన అమ్మాయి. కానీ ఆమెకు అన్నాన్ని పాడు చేసే ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆమె ప్లేట్లో ఎక్కువ అన్నం పెట్టుకుని తినకుండా పారవేస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఆమెకు వివాహమైంది. ఆమె అత్తగారు బీరువా తాళాలు మరియు ఇతర అన్ని బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఆమె ఇప్పటి వరకు బాగా సంసారాన్ని కొనసాగించారు. ఇప్పుడు సుధా ఇంటికి వచ్చింది. కావున సుధా ఇంటిని సరిగ్గా నడపాలి. సుధా తన అత్తగారి మాటలను అంగీకరించింది. కొన్ని రోజుల తర్వాత సుధా తన భర్తకు పంచదార, కొన్నిసార్లు బియ్యం మరియు కొన్నిసార్లు పప్పు ధాన్యాలు తీసుకురమని చెప్పేది. ఈ విషయం గురించి తెలుసుకున్న తన అత్తగారు సుధతో, నీవు నెలలో ఒకేసారి సామాను తెప్పించుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ సామానుకు పంపుతూ ఉన్నావు అంటుంది. నేను నెలకు ఒకేసారి సామాను తెప్పిస్తున్నాను, కానీ అవి సరిపోవటం లేదు అత్తయ్య అని సుధ చెప్తుంది. అప్పుడు సుధా అత్తగారికి సామాను ఎక్కడకు వెళ్తుంది అని అనుమానం వస్తుంది. వంటగదిని గమనించటం మొదలుపెట్టింది. కొన్ని రోజులు వంటగదిని గమనించిన తర్వాత సుధ ఎక్కువ అన్నం వండుతుంది. ఆ విధంగా మిగిలిన చాలా ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి పారవేస్తుంది అని తెలుసుకుంది. ఆమె అన్నం యొక్క విలువ గురించి సుధకు తెలియజేయాలని అనుకుంది. ఒకరోజు ఆమె సుధను పిలిచి, మా దగ్గర ఇంతకు ముందు పనిచేసిన పని మనిషి పిల్లల ఆరోగ్యం బాగోలేదట. నేను చూడడానికి వెళ్తున్నా, నీవు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది. సుధా తన అత్తగారితో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. పని మనిషి కాలనీకి వెళ్ళిన తర్వాత సుధా అత్తగారు పని మనిషి ఇంటికి వెళ్ళడానికి నేను దారి అడిగి వస్తాను అని చెప్పి వెళ్తుంది. కొద్ది సమయం తర్వాత అక్కడే నిలబడి ఉన్న సుధకు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినబడుతుంది. పక్కనే ఉన్న ఇంటి లోపలికి చూసింది. ఒక చిన్న పిల్లవాడు ఆకలి కారణంగా ఏడుస్తూ ఉండటం తాను చూసింది. ఆ పిల్లవాడి తల్లి అన్నం పెట్టడానికి గిన్నెలో చూసింది కానీ అవి ఖాళీగా ఉన్నాయి. ఇది చూసిన సుధకు ఏడుపు వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె అత్తగారు వచ్చి తన పని మనిషి ఇంటికి తీసుకువెళ్ళింది. పని మనిషి ఇంటికి వెళ్ళి చూశాక ఆమె అబ్బాయి అనారోగ్యంతో పడుకున్నాడు. సుధా అత్తగారు అనారోగ్యానికి కారణం అడుగుతుంది. అప్పుడు పని మనిషి ఒక ఇంటి నుండి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువచ్చిందని, అయితే ఆహారం చెడిపోయిన విషయం తనకు తెలియదని చెప్పింది. దానిని తినటం కారణంగా తన కొడుకు అనారోగ్యం పాలు అయ్యాడని చెప్పింది.
ఆ మాటలు చెప్తూ ఆమె ఏడుస్తుంది. కొంత సమయం తరువాత సుధా మరియు ఆమె అత్తగారు వారి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే సుధా తన అత్తగారిని కౌగిలించుకుని ఏడుస్తుంది. తన అత్తగారు ఎందుకు ఏడుస్తూ ఉన్నావని అడిగితే, నేను అన్నంని చాలా వృధా చేస్తూ ఉన్నాను, చాలామందికి తినడానికి తిండి కూడా లేదని సుధ చెప్పింది. ఇక మీదట నుంచి తాను ఎప్పుడూ అన్నంను వృధా చేయనని అత్తగారికి చెప్తుంది. సుధ అన్నం విలువ తెలుసుకున్నందుకు ఆమె అత్తగారు చాలా సంతోషిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. ఒకవేళ మీరు వండుకున్న అన్నం మిగిలిపోతే మూగ జీవాలకు ఆహారంగా పెట్టండి, కానీ పడేయకండి. ప్రతి ఒక్కరూ అన్నం విలువను తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు అన్నం విలువను చెప్పాలి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి వంటగదిని శుభ్రం చేయాలి. ఎంగిలి పాత్రలు ఏవీ ఉంచకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. స్టవ్ను కూడా శుభ్రంగా కడగండి, లేదా తడి క్లాత్తో తుడిచినా పర్వాలేదు. చాలామంది స్టవ్ను శుభ్రంగా ఉంచాలని అంటే ఆ స్టవ్ని పదే పదే కడుగుతూ ఉంటారు. కానీ స్టవ్ను తడుచుగా కడిగిన స్టవ్ త్వరగా పాడైపోతుంది. అన్నం కూరలు వండినప్పుడు స్టవ్పై ఏవైనా మరకలు పడితే వెంటనే తుడిచివేయండి. అలాగే స్టవ్ క్రింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ముగ్గు కూడా స్టవ్ కింద వేయాలి. స్టవ్ క్రింద ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గు వేయటం వల్ల ఎలాంటి కీటకాలు మీ స్టవ్ దగ్గరకు రావు. ఆహారం కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా స్టవ్ని శుభ్రం చేసి స్టవ్ క్రింద ముగ్గు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గాజు లేదా స్టీల్ గిన్నెను తీసుకోండి. అందులో గల్లులుపు 1 స్పూన్ వేయండి. దానిపై దాల్చిన చెక్కను పెట్టండి. దాల్చిన చెక్క పొడి అయినా సరే పెట్టండి. అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం కూడా వేయండి. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాము. ఈ పరిహారంలో బియ్యం ఉండటం వల్ల మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు. మీ ఇంటిలో బియ్యం ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఉప్పు మరియు పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి. ఇవి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తాయి. ఇక దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి, ఇవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఈ దాల్చిన చెక్క ఉప్పుపై పెట్టడం వల్ల మీ వంటగదిలో ఉన్న బొద్దింకలు, కీటకాలు అనేవి ఏమీ లేకుండా పారిపోతాయి. అంతేకాదు దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమే. వీటిని స్టవ్ కింద ఉంచటం వల్ల రాత్రికి రాత్రే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. ఇక వీటిని స్టవ్ కింద వదిలివేసి పడుకోండి. మళ్ళీ వారం వరకు ఈ గిన్నెను స్టవ్ కింద నుండి కదిలించకూడదు. వారం రోజులు ఈ గిన్నెను స్టవ్ కిందనే ఉంచుకోవాలి. ఇలా వీటిని స్టవ్ క్రింద ఉంచితే మీ వంటలోకి స్టవ్ దగ్గరకు ఎలాంటి కీటకాలు రావు. స్టవ్ దగ్గర ఉండే బ్యాక్టీరియా, నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఇవి లాగేసుకుంటాయి. మీరు వండే ఆహారం రుచి పెరుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై, చదివే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి స్టవ్ క్రింద వీటిని పెట్టండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అలాగే అన్నాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వంటగదిని మరియు స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.